ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 39 నుంచి చదువుకుంటే, మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠలై ఉండినట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేను మీ దేవుడైన యెహోవా దేవుడినై ఉండినట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను నేనే అని దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు. వారు వారి అంచులకు కుచ్చులను ఏర్పరచుకుని ఆ కుచ్చుల మీద నీలి సూత్రం తగిలించుకోవాలి. వాటిని చూసినప్పుడల్లా దేవుని ఆజ్ఞలను వారు జ్ఞాపకం చేసుకుని మునుపటి వల్లే చూసిన దాన్ని బట్టి కోరుకున్న దాన్ని బట్టి వ్యభిచరింపక ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎడల భయభక్తులు జీవించాలని దానికోసం దేవుడు ఈ విధానాన్ని ఇచ్చాడు. అటు విధంగా మన పితరుల వల్లే కాక మనము జ్ఞానోదయం కలిగిన వారుగా వారి జీవితంలో నుంచి మాదిరికరమైన వాటిని మనము మన జీవితంలో అన్వయించుకొని దేవునికి ఇష్టలుగా జీవించి ఆయన కృపలో వర్ధిల్లినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.